నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఉత్తరప్రదేశ్ నేర సామ్రాజ్యాన్ని సీఎం యోగి మట్టి కనిపిస్తున్నారు. కలుగులో దాక్కున్న మాఫియాలను ఒక్కొక్కరిని ఏరిపారేస్తున్నారు. పలుకుబడిని, ప్రాబల్యాన్ని లెక్క చేయకుండా కాల్చిపారేస్తోంది సీఎం యోగి ప్రభుత్వం. 8 ఏళ్ల యోగి పాలనలో వందలాది మంది మాఫియా డాన్లు, స్మగ్లర్లు, నేరస్తులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల ఘటనల్లో 10 మంది నేరస్తులు హతమయ్యారు. కేవలం 24 గంటల వ్యవధిలో 8 నగరాల పరిధిలో జరిగిన 10 ఎన్కౌంటర్లలో కర్రుగట్టిన హంతకులను యూపీ పోలీసులు కాల్చేశారు. ఆపరేషన్ లంగా పేరిట చేపట్టిన కాల్చివేత చర్యలతో నేరస్తులు వణికిపోతున్నారు. దేశంలో యూపీ కేవలం అధిక జనాభా ఉన్న రాష్ట్రం మాత్రమే కాదు, అత్యధికంగా క్రైమ్ రేట్ ఉన్న రాష్ట్రంగా పేరుండేది. దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, స్మగ్లర్లు, అక్రమ ఆయుధ వ్యాపారులు, భూ బకాసరులు, వైట్ కాలర్ నేరస్తులతో యూపీ నిండిపోయి ఉండేది. యూపీ నేర సామ్రాజ్యం కారణంగా ఆ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది కూడా. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడేటోళ్ళు. నేర సామ్రాజ్యాన్ని ఏలేవారు కాలక్రమంలో చట్టసభల్లో కూడా అడుగు పెట్టడంతో పట్టపగ్గాలు లేకుండా పోవడంతో పోలీసు శాఖ సైతం ప్రేక్షక పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2013లో యూపీలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ రాష్ట్ర నేర సామ్రాజ్య ప్రభావాన్ని బీజేపీ అంచనా కట్టింది. ముఖ్యంగా ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా యూపీ విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తే తప్ప గత్యంతరం లేదని భావించిన కారణంగానే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. యోగి వంటి సంత్ మాత్రమే నేరస్తుల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని మోదీ షాలు భావించారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా యోగిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. సీఎం బాధ్యతలు చేపట్టగానే యోగి మొట్టమొదట చేసిన పని నేర సామ్రాజ్యాన్ని అంతమొందించడం. 5 నిఘా విభాగ అధికారులు, 5 ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు యోగి. నేరస్తులు, స్మగ్లర్లు, రాజకీయాల్లో ఉన్న చట్టసభలకు ఎంపికైన మాఫియా డాన్లు, అక్రమ ఆయుధ వ్యాపారాల చిట్టా తయారు చేయించారు. అతీక్ అహ్మద్ వంటి వైట్ కాలర్ మాఫియా డాన్లను సైతం వదిలిపెట్టకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనుకున్నట్టుగానే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ అహ్మద్తో పాటు అతీక్ కుమారుణ్ణి కూడా 2023లో యూపీలో హత్యకు గురయ్యారు. అతీక్ కుమారుణ్ణి యూపీ పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపగా అతీక్, ఆయన సోదరుడు అష్రఫ్ను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. యోగి అధికార పగ్గాలు చేపట్టిన 8 ఏళ్ల కాలంలో 11,224 ఎన్కౌంటర్ ఘటనలు జరిగినాయి. ఈ ఎదురు కాల్పుల్లో 222 మంది నేరస్తులను యూపీ పోలీసులు కాల్చి చంపారు. 8,118 మంది ఎదురు కాల్పుల ఘటనల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. 2020-2021 ప్రాంతంలో సుమారు 79,000 మంది రౌడీ షీటర్లను జైలులో వేసింది యోగి ప్రభుత్వం. జైలులో వేయడంతో కూడా కొత్త పద్ధతిని అనుసరించింది. స్థానిక నేరస్తులను సొంత జిల్లాల్లోని జైలులో వేయడం వల్ల కుటుంబాలు, సన్నిహితుల వద్ద నిత్యం రాయబారాలు నడిపే వీలు ఉండటంతో స్థానికంగా ఉండే జైలు సిబ్బంది కూడా భయం కొద్దీ నేరస్తులకు సహాయం చేయడం పరిపాటిగా మారుతుంది కదా. దీంతో యోగి ప్రభుత్వం నేరస్తులను ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలించింది. సబర్మతి, తమిళనాడు, ముంబై, గుజరాత్లోని వివిధ జైళ్లకు నేరస్తులను పంపుతుండే. జైలు శిక్షా పద్ధతిలో ఇదో సరికొత్త పద్ధతిగా చెప్పొచ్చు కూడా. బంధుగణం, అనుచరులు తరచూ సంప్రదించే వీలు లేకపోవడంతో నేరస్తులకు శిక్ష మరింత కఠినంగా ఉంటుందనే ఉద్దేశంతో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, నేరస్తుల పేరిట ఉన్న ఆస్తులను ఎవరూ కొనుగోలు చేయకుండా యూపీ వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది యోగి ప్రభుత్వం. దీంతో యూపీలోని నేరస్తుల పేరిట ఉన్న సుమారు 230 కోట్ల ఆస్తుల అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. మాఫియా సామ్రాజ్యాన్ని బలహీనపరచాలంటే ఆర్థికంగా దెబ్బకొట్టాలనేది యోగి ప్రభుత్వం యొక్క వ్యూహం. హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకునేందుకు యూపీ నేరస్తులు ఈ ఆస్తులను అమ్మేటోళ్ళు. దీన్ని యోగి ప్రభుత్వం విజయవంతంగా నిలిపివేసింది. అంతేకాదు, నేరస్తుల పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్లను సైతం స్తంభింపజేసింది. మొత్తం 2,350 మంది నేరస్తుల ఖాతాల్లో ఉన్న 630 కోట్ల నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. యోగి అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాదిలో 2017లో 3,152 ఎదురు కాల్పుల సంఘటనలు జరిగినాయి. 63 మంది క్రిమినల్స్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. 1,708 మంది జైలు పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత 15 రోజులకు 2017 మార్చి 31న తొలి ఎన్కౌంటర్ షహరాన్పూర్ వద్ద జరిగింది.
ఆ తర్వాత మీరట్, ఆగ్రా, బరేలీ, కాన్పూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం తొలి 5 ఏళ్లలో 10,900 ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకోగా 23,300 మంది జైలు పాలయ్యారు. 5,046 మంది తీవ్రంగా గాయపడ్డారు. 183 మంది తొలి విడతలోనే ప్రాణాలు కోల్పోయారు. గతేడాది మార్చిలో ఓ గ్యాంగ్స్టర్ 2 చిన్నారులను హత్య చేసిండు. దీంతో యూపీ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే హంతకుణ్ణి ఎన్కౌంటర్ చేశారు. గతేడాది జనవరిలో కరుడుగట్టిన నేరస్తుడు వినోద్ ఉపాధ్యాయని పోలీసులు కాల్చి చంపారు. డజన్ల కేసుల్లో ఉపాధ్యాయ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ముస్లిం నేరస్తులని యోగి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందనే విమర్శ చాలా అర్ధరహితమైంది. ఎదురుకాల్పుల్లో హతమైన వారిలో ముస్లింల కంటే హిందూ నేరస్తులే అధికంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. హంతకులు, మాఫియా డాన్లు, భూ ఆక్రమణదారుల ఆస్తులను బుల్డోజర్లతో కూలగొట్టడంతో జనంలో యోగికి పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చింది. ఎన్నికల్లో ఈ బుల్డోజర్ న్యాయం బీజేపీకి మేలు చేసింది కూడా. రాష్ట్రాన్ని 2027 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే నేర సామ్రాజ్యం పీల్చమనచడం తప్పనిసరి అంటారు సీఎం యోగి. యోగి చర్యల కారణంగా యూపీలో కిడ్నాప్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సత్వర న్యాయం అనే సూత్రాన్ని తాను అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే యోగి నేర సామ్రాజ్యం భరతం పట్టారు. మహాకుంభమేళాకు ముందు సైతం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి 17,000 మంది నేరస్తులను బైండ్ ఓవర్ చేశారు. కొన్ని కోట్ల మంది రాష్ట్రానికి వస్తుండటంతో పర్యాటకులు, భక్తులను దోచుకునే అవకాశం ఉంటుందని భావించిన యోగి ముందు జాగ్రత్తగా నేరస్తులను అరెస్ట్ చేయడం, బైండ్ ఓవర్ చేయడం వంటి చర్యలకు ఆదేశించారు. తాజాగా యోగి ప్రభుత్వం ఆపరేషన్ లండా చేపట్టింది. జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల పరిధిలో కిడ్నాపులు, హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కాల్చిపరేస్తున్నది. లొంగిపోయినట్టు, నేర సామ్రాజ్యాన్ని వదిలినట్టు నటించిన వారిని, జైల్లో ఉండి మాఫియా కార్యకలాపాలను కొనసాగిస్తున్న వారిని సైతం యోగి ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించి తగిన శిక్షలు వేస్తున్నది. జైళ్లలో నిఘా వ్యవస్థ అనేది మన దేశంలో ఉండదు. కానీ యోగి ప్రభుత్వం జైళ్లలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి శిక్ష అనుభవిస్తున్న రిమాండ్లో ఉన్న క్రిమినల్స్ కార్యకలాపాలను, వారిని సంప్రదించే వాళ్ళను గుర్తించి నేరాలను అదుపు చేస్తున్నది. ఆపరేషన్ లండాలో భాగంగా యూపీలోని ప్రధాన నగరాలైన లక్నో, ఘజియాబాద్, షామ్లీ, ఝాన్సీ, బులంద్షహర్, భగవత్, బాలియా, ఆగ్రా, ఉన్నావ్, జాలబున్ నగరాల్లో ఎన్కౌంటర్లు జరిగినాయి. ఈ ఎదురుకాల్పుల ఘటనల్లో 2 అత్యాచార నిందితులను గాయపరిచి అరెస్ట్ చేశారు యూపీ పోలీసులు. మొత్తంగా యూపీలో యోగి ప్రభుత్వం చేస్తున్న సత్వర న్యాయం, నేరాల అదుపుతో ప్రజల్లో భరోసా ఏర్పడుతున్నది. పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతున్నది. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు నాకు కావాలి, తెలియజేయరు. ఏం చేస్తున్నాడు అక్కడ, ఎందుకు చేస్తున్నాడు? బుల్డోజర్ వ్యవస్థ తప్పు అని చెప్పేసి మాట్లాడే సోకాళ్ళు మేధావులు ఒకసారి లెక్కలు మొత్తం చూసి ఎందుకు చేస్తున్నారు, చేయడం ద్వారా ఏం మార్పు జరుగుతున్నది అనేది కూడా చూస్తే బాగుంటుంది కదా. వాళ్ళకు కూడా చెప్పుర్రు, మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ వీడియోలలో కూడా కామెంట్లు పెట్టుర్రబ్బా, విషయం ఇంత మంచిగా ఉన్నది కదా, మీకోసమే చెప్పేది. అండ్ ఈ ఛానల్ మన రిఫ్లెక్షన్ ప్రో స్టిల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలి. ఎక్కడున్నాం? మన 40,000 దగ్గర ఉన్నాం, 4 లక్షల నుంచి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రిఫ్లెక్షన్ ప్రో. నేను మీ అమోఘ్ దేశ్పతి. ఇట్స్ గోనా బి సైనింగ్ అవుట్. జై హింద్.